కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. నిత్యం బిజీగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు మేడే రోజు కాస్త భిన్నంగా కనిపించారు. గ్రామీణ జీవనాడిని తడిమేలా కృష్ణా జిల్లాలో పర్యటించిన సీఎం అంగన్వాడీ చిన్నారులతో మమేకమయ్యారు. నిర్మాణ కార్మికుల కష్టాలను దగ్గరగా చూసిన చంద్రబాబు కార్మిక సంక్షేమానికి కట్టుబాటు చూపుతూ ప్రత్యక్షంగా సహాయం అందించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమం తర్వాత స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారు పాడిన రైమ్స్ ను ఆసక్తిగా విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారంపై అంగన్వాడీ టీచర్లు ఆయాల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామీణ బాలల అభివృద్ధి ఎంత ముఖ్యమో వివరించారు. పిల్లలతో ఆయన చూపిన అనురాగం అక్కడి వారిని ఆకట్టుకుంది. మేడే సందర్భంగా వీరంకిలాకు గ్రామంలో నిర్మాణ కార్మికుల్ని సీఎం కలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లి తాపీ మేస్త్రి అల్లాబక్షు, కూలీగా పనిచేస్తున్న సుమలతతో మాట్లాడారు. వారి జీవన పరిస్థితులు, రోజువారీ కష్టాల్ని తెలుసుకున్నారు. మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా అందిస్తున్న పౌరసేవల్ని వారికి వివరించి వాటిని ఎలా వినియోగించుకోవాలో స్వయంగా చూపించారు. అదే భవనంలో పనిచేస్తున్న రాడ్ బెండింగ్ కార్మికుడు సీమయ్య, సెంట్రింగ్ కార్మికుడు శ్రీనివాసరావుతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. కార్మికుడు శ్రీహరిరావు కుమార్తె అఖిలకు ఇటీవల సంతానం కలగడంతో ఆమెకు 20,000 ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందించి కార్మిక కుటుంబాల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యత చాటి చెప్పారు. ఆలోచిస్తున్నాం ఎట్లా చేయాలనేది. ఇప్పుడు దీనికోసం లేబర్ అడ్డాలు కూడా పెడుతున్నాం. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఎక్కడ పనున్నా ఆటోమేటిక్ వస్తుంది. ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసి కంటిన్యూగా ఎక్విప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ప్రజల మధ్యకే వెళ్లి వారి జీవన వాస్తవాల్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపాలన అని తన పర్యటన ద్వారా ముఖ్యమంత్రి చాటారు. మానవీయతతో కూడిన నిర్ణయాలే ప్రజాభిమానాన్ని మరింత బలపరుస్తాయనే సందేశాన్ని తన చర్యల ద్వారా మరోసారి రుజువు చేశారు.